మీ పిల్లలను ఈ 5 మాటలు అంటున్నారా వీడియోలో భాగంగా ఇప్పుడు ఈ వీడియోని చూద్దాము. పిల్లలు తప్పు చేస్తారు. అది వారు నేర్చుకునే ప్రక్రియలో భాగం. కానీ మనం ఆ తప్పులను ఎలా చూపిస్తున్నామన్నదే ఎంతో ముఖ్యం. ఇది ఎందుకిలా చేశావు అని అడగడం కంటే, ఇక్కడ ఇంకోలా చేయొచ్చు కదా! చూద్దామా అని అడిగితే, వాళ్ళల్లో ఆలోచన ఇంకా సృజనాత్మకత పెరుగుతుంది. మరొక ముఖ్యమైన అంశం ప్రశంసించటం అంటే మెచ్చుకోవటం. చాలా ఇళ్లలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. కానీ చేసిన మంచి పనులు ఎప్పటికీ కనిపించవు. ఒక చిన్నదైనా సరే మంచి పని చేసినప్పుడు కూడా బాగుంది అని చెప్పడం వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. పిల్లలు ప్రశంస కోసం కాదు, గుర్తింపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పిల్లలు మన మాటల కంటే మన ప్రవర్తననే ఎక్కువగా అనుసరిస్తారు. మనం ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడితే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మనమే ధైర్యంగా, సానుకూలంగా ఉండేవాళ్ళు కూడా అలాగే మారతారు. అందుకే ప్రతి ఇంట్లో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలి. మన మాటలు పిల్లల భవిష్యత్తును నిర్మించే ఇటుకలు కావాలి. అంతేకాని కూల్చే రాళ్ళు కాకూడదు. పిల్లలను బలంగా చేయాలంటే కఠినంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రేమతో, సహనంతో, ప్రోత్సాహంతో మాట్లాడాలి. వాళ్ళు పడిపోతే తిట్టడం కాదు, వారిని పైకి లేపాలి. వాళ్ళు భయపడితే నెట్టడం కాదు, చెయ్యి పట్టుకొని నడిపించాలి. ఒక పిల్లవాడికి మీరు చెప్పే ఒక మంచి మాట వారి జీవితాన్ని మార్చగలదు. ఒక చెడు మాట వారి జీవితాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీయగలదు. కాబట్టి మనం ఎంచుకోవాలి, మన మాటలు ఒక పిల్లవాడికి గాయమా లేదా గౌరవమా అని. ప్రతిరోజు ప్రతి మాట వాళ్ళలో ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తుంది. అర్థమైందనుకుంటా. పిల్లల మనసు ఒక ఖాళీ పలక లాంటిది. మనం ఏం రాస్తామో అదే వారి వ్యక్తిత్వంగా మారిపోతుంది. మనం నమ్మకాన్ని రాస్తే వాళ్ళు ధైర్యంగా ఎదుగుతారు. మనం సందేహాన్ని రాస్తే వాళ్ళు జీవితమంతా తమను తాము ప్రశ్నించుకుంటూ ఉంటారు. చాలాసార్లు తల్లిదండ్రులు మనకు మంచిదే అనుకుని చెప్పామంటారు. నిజమే, ఉద్దేశం మంచిదే ఉంటుంది. కానీ మాటల ప్రభావం ఆ ఉద్దేశంపై ఆధారపడదు. అది పిల్లలు ఎలా గ్రహిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనం చెప్పిన మాటల వల్ల వారి హృదయంలో ఎలా ముద్రపడుతుందో ఆలోచించడం ఎంతో ముఖ్యం. ఇదండి మరి ఈ వీడియో. మరిన్ని మంచి విషయాలను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.